వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఓ వైపు రెబెల్ స్టార్, మరోవైపు బిగ్ బి, ఇంకోవైపు లేడీ సూపర్ స్టార్, అటు లోకనాయకుడు, ఇటు ఇంకెంతో మంది స్టార్ యాక్టర్స్ అంతా కలిసి అవెంజర్స్ లా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకే కల్కి చాలా కాస్ట్లీ గురు అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్, భారీ యాక్షన్ సీన్స్, విజువల్స్ అన్నింటికి మించి భారీ రెమ్యునరేషన్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి కల్కి యాక్టర్స్ ఎవరెవరు ఏ రేంజ్ లో పుచ్చుకుంటున్నారో ఓ లుక్ వేద్దాం పదండి. కాస్ట్ కాస్త ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కావద్దు అన్నట్టే ఉంది కల్కితో వ్యవహారం. కాస్ట్లీ మూవీగా తెరకెక్కుతూ అందరినీ తెగ ఊరిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ సాంగ్స్, ట్రైలర్, డిఫరెంట్ ప్రమోషన్స్ తో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది కల్కి టీం. లేటెస్ట్ గా రిలీజ్ అయిన కల్కి రిలీజ్ ట్రైలర్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ విజువల్స్, ఆ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఆడియన్స్ ని కల్కి ఖచ్చితంగా ఫ్యూచర్ లోకి తీసుకెళ్తుందని గట్టిగా ఫిక్స్ అవుతున్నారు చాలా మంది. ఇక అన్నిటికీ మించి కల్కి రెమ్యునరేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో కూడా భారీ బడ్జెట్ మూవీస్ చాలానే వచ్చాయి, కానీ అవన్నీ ఒకెత్తు, కల్కి మరో ఎత్తు. 700 కోట్ల బడ్జెట్ లో 250 కోట్లు కేవలం నటీనటుల రెమ్యునరేషన్ కే ఖర్చు చేశారంటే అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఫిక్స్ అయినట్టున్నారు కల్కి మేకర్స్. కల్కి మూవీ కోసం ప్రభాస్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ అక్షరాల 150 కోట్లు. అలాగే సీనియర్ హీరోలు బిగ్ బి అమితాబ్, కమల్ హాసన్ ఇద్దరూ చెరో 20 కోట్లు అందుకుంటున్నారట. లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొన్ 30 కోట్లు పారితోషికం అందుకుందట. కల్కిలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ ని ఏరికోరి మరీ సెలెక్ట్ చేసుకున్నారు. అందుకే మిగతా ఆర్టిస్టులు అందరికీ కలిపి మరో 60 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారట. నటీనటుల రెమ్యునరేషన్ పోగా కల్కి ప్రొడక్షన్ కాస్ట్ 450 కోట్లు. హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్, ఆ కాస్ట్యూమ్స్, విజువల్స్, వెపన్స్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా కెవ్వమనిపించేలా తీశారు. ట్రైలర్స్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది. ఇక 700 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా బిజినెస్ విషయంలోనూ గట్టిగానే కొడుతోందని అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ గా 600 కోట్లు, డిజిటల్ బిజినెస్ 300 కోట్లు, మొత్తం 1000 కోట్ల మేర బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఇంత భారీ లెవెల్లో తెరకెక్కిన కల్కిపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలున్నాయి. అంతా స్టార్ యాక్టర్స్ నటించారు కాబట్టి వాళ్ళందరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి జూన్ 27న కల్కి బాక్సాఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి. చేతిలో 6 సినిమాలతో సౌత్ నార్త్ షటిల్ సర్వీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక. వరుసగా సినిమాలు చేస్తున్నా, సక్సెస్లు కొడుతున్నా, తెలుగులో స్టార్ హీరోలతో చేసిన సినిమాలు తక్కువే. అయితే ఈసారి ఏకంగా ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ రష్మిక కాంబినేషన్ ఏ సినిమా కోసం, అసలు ఈ జోడీ ఎలా ఉండబోతోంది? రష్మిక వరుస హిట్లు కొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా కూడా ఉంది. అయితే కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ మాత్రం పెద్దగా దక్కించుకోలేదు రష్మిక. అయితే రష్మికకి ఇప్పుడు ఆ కోరిక తీరిపోతోంది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయినట్టు రూమర్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక ఛాన్స్ దక్కించుకుందంటూ టాక్. ఇప్పటి వరకు రష్మిక తెలుగులో పెద్దగా స్టార్ హీరోలతో నటించింది లేదు. మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు చేసినా రష్మికకి అంత మైలేజ్ రాలేదు. అయితే అల్లు అర్జున్ తో పుష్ప ఛాన్స్ కొట్టేశాక ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది రష్మికకి. పుష్ప రిలీజ్ అయి 2 ఏళ్లైనా తెలుగులో మాత్రం స్టార్ హీరోతో ఛాన్స్ దక్కించుకోలేకపోయింది రష్మిక. అయితే ఇప్పుడు యానిమల్ హిట్ అవ్వడం, పుష్ప 2లో కూడా తన హవా నడిపిస్తూ ఉండడంతో రష్మిక మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమా ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. అంతేకాదు ఈ సినిమా 2 పార్టులుగా తెరకెక్కుతోందని కూడా టాక్. ప్రశాంత్ నీల్ పెద్దగా స్టార్ హీరోయిన్ల జోలికి పోకుండా క్యారెక్టర్ ని బట్టే హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారు. అలా కేజీఎఫ్ లో శ్రీనిధి శెట్టి, సలార్ లో శృతి హాసన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు రష్మిక కన్నడ హీరోయిన్ కూడా కావడం, ఎన్టీఆర్ రష్మిక కాంబినేషన్ కూడా ఫ్రెష్ కావడంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉంటుందో అంటూ క్రేజ్ పెరిగిపోతోంది. రష్మిక ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, పుష్ప 2, చావా, సికందర్ ఇలా 6 సినిమాలతో బిజీగా ఉంది. మరి ఈ సినిమాల బిజీలో ఎన్టీఆర్ సినిమాకి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇలా 5 సినిమాలతో బిజీగా ఉంది. డైలాగులంటే కేవలం సినిమాలో మాత్రమే కాదు, అవసరమైతే రియల్ లైఫ్ లో కూడా డైలాగులు దంచుతామంటున్నారు ఇప్పుడు తమిళ హీరోలు.
మీకెందుకండి, మీ సినిమాలేవో మీరు చూసుకోండి అని ఎవరైనా అంటే కోలీవుడ్ స్టార్స్ అస్సలు ఒప్పుకోవడం లేదు. తప్పు జరిగితే ప్రశ్నిస్తామంటున్నారు, అవసరమైతే పోరాటానికి సిద్ధమంటున్నారు. మెసేజ్లు సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ గట్టిగానే ఇస్తున్నారు. మరి ఆ కోలీవుడ్ స్టార్స్ ఎవరు, ఆ కథ ఏంటి చూసేద్దాం పదండి. రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ అవసరమైతే అడుగుతాం, ప్రశ్నిస్తాం, కడిగేస్తాం అంటున్నారు కోలీవుడ్ స్టార్ హీరోలు. కళ్ల ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోం అంటున్నారు. రీసెంట్ గా తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో కల్తీ మద్యం తాగి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అందులో చాలా మంది కంటి చూపు కోల్పోయారు. కల్తీ మద్యానికి ప్రజలు బలవుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తోంది అంటూ తమిళ హీరోలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా అధికార పార్టీపైనే అటాక్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ కరుణపురం ఇన్సిడెంట్ పై స్టాలిన్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. గత ఏడాది కూడా ఇలాంటి సంఘటనే జరిగి 22 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వంలో మార్పు రాలేదని విమర్శించారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారిని వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు. అంతేకాదు తానే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని స్టార్ హీరో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. పొలిటికల్ గా మరో మెట్టు పైకెక్కాలని ట్రై చేస్తున్న విజయ్ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజల తరపున తన గొంతెత్తుతున్నారు. మరో స్టార్ హీరో సూర్య కూడా తమిళ ప్రజల పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడులో అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తున్న సూర్య కరుణపురం ఇన్సిడెంట్ పై ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నించారు. ప్రభుత్వం, పార్టీలు ముందు చూపుతో ఆలోచించాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కల్తీ మద్యానికి బలైన కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. మద్యం మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడడంలో స్టాలిన్ సర్కారు సరిగ్గా పనిచేయడం లేదని గట్టిగానే ఇచ్చిపారేశారు సూర్య. ఇలా తమిళ స్టార్ హీరోలంతా సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీని వీడటం లేదు. తప్పు జరిగితే ఎంతటి వాళ్లనైనా సరే కడిగి పారేస్తున్నారు. హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు, ఇవన్నీ మనకెందుకు? స్టోరీ బాగుందా లేదా, సినిమా బాగుందా లేదా, సరిగ్గా తీశారా లేదా, బొమ్మ బాగుందంటే చాలు ఆడియన్స్ ఆటోమేటిక్ గా థియేటర్స్ కి క్యూ కట్టేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇంకే హీరో అయినా సరే సినిమా బాగుందంటే చాలు నెత్తిన పెట్టుకుంటున్నారు. అలాగే ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మహారాజా మనోళ్ళకి మస్తు కనెక్ట్ అయింది. ట్రెండ్ మారింది. ఇప్పుడు సినిమా ఎవరిదైనా సీన్ సితారైపోతోంది. బొమ్మ బాగుంటే చాలు బాక్సాఫీస్ బద్దలవుతోంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మూవీ మహారాజా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు దుమ్ము లేపుతోంది. అందులో మనోళ్లను కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. తెలుగులోనూ మహారాజా మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. నిధిలన్ స్వామినాథన్ డైరెక్షన్ లో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన మహారాజా జూన్ 14న ఆడియన్స్ ముందుకొచ్చింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. వసూళ్ల పరంగా మహారాజా బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో చూపిస్తుంది. ఇండస్ట్రీకి, ఆడియన్స్ కి రివెంజ్ స్టోరీలు కొత్తేం కాదు, కానీ తీసే పద్ధతిలోనే ఉంది అసలు మ్యాజిక్. డైరెక్టర్ నిధిలన్ స్వామినాథన్ అలాంటి మ్యాజికే చేశారు. సరికొత్త స్క్రీన్ ప్లేని పరిచయం చేశారు. స్టోరీలో కొత్తదనం తక్కువైనా స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ కి ట్విస్టుల మీద ట్విస్టులిస్తూ థ్రిల్ చేశారు. అందుకే థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి మహారాజా ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. దానికి తోడు మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు 100 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోంది. యాక్టింగ్ పరంగా విజయ్ సేతుపతి ఎప్పుడూ ఆడియన్స్ ని నిరాశపరచలేదు. అయినా సరే చాలా రోజులుగా మంచి హిట్ పడడం లేదు. విజయ్ సేతుపతి కమర్షియల్ హిట్ కొట్టి చాలా రోజులవుతోంది. ఇలాంటి సిచ్యువేషన్ లో తన 50వ సినిమాని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని తెరకెక్కించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మహారాజా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ వెనకాడని విజయ్ సేతుపతి ఈసారి డైరెక్టర్ తో కలిసి స్క్రీన్ ప్లేతో సరికొత్త ప్రయోగం చేసి హిట్ కొట్టారు. సోనాక్షి ఇంట్లో పెళ్లి సందడి షురు. బాలయ్యతో ఢీ కొట్టబోతున్న కన్నడ విలన్. శ్రీకాకుళంలో మకాం పెట్టిన నాగ చైతన్య ఈసారి పక్కా అంటున్న ఇండియన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2. ఈ మూవీ ట్రైలర్ ను ముంబైలో జూన్ 25న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ త్వరలో స్టార్ట్ అవ్వబోతున్నట్లు
పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లు వస్తున్న న్యూస్ నిజం కాదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ సినిమా షూటింగ్ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటుంది. షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు తరలి రావడంతో మూవీ టీం అందరినీ పలకరించారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మైత్రి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో సన్నీ డియోల్ తో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా జయహో రామానుజ. ఈ మూవీలో అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 2 భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న రిలీజ్ కు సిద్ధమైంది. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. ముంబైలోని సోనాక్షి నివాసం రామాయణను లైట్స్ తో అందంగా డెకరేట్ చేశారు. సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్, సోనాక్షి ఈ నెల 23న పెళ్లిపీటలేకబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.